కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా
ఈ పాఠ్యపుస్తకంలో చిన్న పాఠం. Amen.
అయా శ్రమ భాషలు సదనంలో వాడు ప్రవేడాంతులాత్మలను సుప్రవేశయ్యా అయా ప్రేమానికి చెప్పే వాళ్ళు మాకు అందరికీ అర్థం కావడం సహాయం చెప్పుడువా అయ్యా సురం గ్రహించుకున్న మనసు దయచేడువా నా హృదయాలకి దేవుడు అంతరంగం హృదయ లోతులకి దేవుడు ప్రభువా అయ్యా నువ్వేం మాట్లాడాల్సిన మాతో సూటిగా మాట్లాడుతువా అయ్యా నేను దాల్చిన ఆత్మను అందించే దేవుడు ప్రభావం బట్టి పదహారు స్తోత్రాలు ప్రభా అయ్యా నువ్వు మాట్లాడుతుంది మరి భారతదేశ జ్ఞానాన్ని వివేచి మాకు అందరికీ దయచేయమని ప్రభా అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటుంది ప్రభా నా ప్రభు రక్షుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో దేవుడి వాక్యం మనం చదువుకొని యథావిధిగా మనందరం కూడా ఆరాధన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆరాధన చేసుకోవడం అంటే మనందరికీ అలవాటు అయిపోయింది చక్కగా. ఇది ఒక ఆత్మ సంబంధమైన అలవాటు, ఆత్మ సంబంధమైన ఒక మంచి అలవాటు ఏంటంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుడిని ఆరాధన చేసుకోవడం. చాలామంది కూడా మరి ఆరాధన పోగొట్టుకోకూడదని ఈరోజు సాక్ష్యాలు కూడా చెప్తూ వచ్చారు. మరి ఈరోజు ఉదయకాలంలో కూడా వాళ్ళతో కూడా చక్కటి కూర్చోం చక్కగా. నిన్న ఈరోజు మన సుభాష్ వాళ్ళు అక్కడ తెనాలి సుభాష్ వాళ్ళు కూడా చక్కగా మరి ప్రార్థన కోసం ఒకరోజు స్టాప్ మానేశారు. క్లోజ్ చేసి ఎప్పుడు లేదు జీవితంలో. కానీ నిన్న శనివారం కదా అందరూ ప్రతిష్ట చేసి వాళ్ళు షాప్ క్లోజ్ చేసుకున్నారు. ఈరోజు ఎప్పుడు క్లోజ్ అయ్యారు. మరి వరుస 2 రోజులు అంటే మరి అక్కడ చాలా మంది కస్టమర్స్ వస్తూ ఉంటారు కదమ్మా, వాళ్ళు అలవాటు అయిపోయారు. కొంతమంది ఫోన్లు చేస్తారంట, మేము రోజు ఒక టీ తాగేవాళ్ళం, మీరు టీ షాప్ పెట్టండి అని చెప్పేసి ఫోన్ వేరే షాప్కి వెళ్ళిపోవడం వాళ్ళు జరుగుతున్నా కానీ వీళ్ళు ఎక్కడ కూడా అవ్వకుండా ఆటోమేటిక్గా వాళ్ళు ఇక్కడ సుభాష్ వాడు మగలి సుభాష్. ఈ సుభాష్ గారేమో మరి 8 వారాలు డ్యూటీ చేశారంట. 8 వారాలు 8 ఆదివారాలు డ్యూటీ చేశారంట స్కూల్లో డాక్టర్ల కోసం. చాలా ఆశ్చర్యపోయి ఎట్లా కొట్టా అని చెప్పేసి అందరం కలిసి ఆదివారాలు అని చెప్పేసి ఇట్లా అనుకొని హెడ్ మాస్టర్ చెప్పారంట. ఇప్పుడు నా బదులు రవి చేయొచ్చు, డ్యూటీ కూడా చేయొచ్చు అని చెప్పి సరే అట్లా చేసుకుని పర్లేదు అన్నారంట. అమ్మయ్య అనుకుందంట. అనుకున్న తల్లికి ఇక ఇలా మార్చేసుకుంటే తాము పాపం వచ్చి వెంటనే వాట్సాప్ పెట్టి వీల్లేదు అన్నారు. అసలు వీల్లేదని చెప్పేసి కూర్చొని టైం టేబుల్ వేస్తారంట. టైం టేబుల్ వేస్తే ఈసారి వేసిన టైం టేబుల్లో ఏమేమి బాగా ప్రార్థన చేసుకోమందంట. ఆరాధనకు వెళ్ళాలి ఈ పరిస్థితిలో అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈసారి వేసిన టైం టేబుల్లో మరి ఏమో కరెక్ట్గా ఒక ఆదివారం వచ్చిందంట. అంతేనాడు 7 ఆదివారాలు రాలేదండి. అయితే వెంటనే రూల్ ఏంటో తెలుసా, 2 ఆదివారాలు అవసరమైతే మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నారంట. సరే చూసారా, అంటే ఇదంతా మీకు అర్థం కావాలి పర్లేదు, మాత్రం అర్థమైంది. ఆదివారం పోగొట్టుకోకూడదని నాకు చాలా తప్పని పెట్టి ప్రార్థన చేసుకుంటే రూల్స్గా మార్చేశారు. అందుకే మనం ఇంటి పరిస్థితుల్లో కూడా ఆదివారం ఏం చేయకూడదమ్మా, పోగొట్టుకోకూడదు. ఒక రకంగా చెప్పాలంటే మరి మీ చేతుల్లో 8 రూపాయలను పోగొట్టుకుంటారమ్మా, 1 రూపాయి కూడా పోగొట్టుకోకూడదు. అట్లాగే మరి కాపాడుకుంటాం. ఒక్క ఆదివారంలో మనం ఏం చేయకూడదు చెప్పండి, పోగొట్టుకోకుండా మనం జాగ్రత్త పడాలి. ఇది ఇప్పుడున్న దినాల్లో మనం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. అందుకే మనందరికీ అలవాటు అయిపోవాలి. ఆదివారం రావడం, మరి వాక్యం వినటం, ఆరాధన చేయడం అనేది మనందరికీ కొట్టిన బిల్డ్ అయిపోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. రాత్రి అయిందంటే 10 అయిందంటే వెంటనే ఆటోమేటిక్ కొంతమంది పెద్దనాడు కొనుక్కున్న వాళ్ళకి 10 గంటలు అయితే ఎలా ఉంటుంది వాళ్ళకి పరిస్థితి, పెద్దనాడు కొనుక్కున్న వాళ్ళకి 10 గంటలు అయితే ఎలా ఉంటుంది వాళ్ళకి కురుపాటు పడుతూ ఉంటారు. కురుపాటు అది అలవాటు అనమాట వాళ్ళకి. అట్లాగే ఆదివారం వచ్చిందంటే మాత్రం మనం ప్రార్థనకి వెళ్ళాలి, ఆరాధన తీసుకోవడం ఒక అలవాటు ఆటోమేటిక్గా మన కొందరికి వచ్చేసింది. ఇది మాత్రం కంటిన్యూ అయిపోవాలి. ఇప్పుడు ఒక వాక్యం చదువుకుని ఆ వాక్యాన్ని పట్టుకుని మనం ఆరాధన చేసుకున్నాం. యెషయా గ్రంథం 43 అధ్యాయం. యెషయా 43 అధ్యాయం. యెషయా గ్రంథం 43 అధ్యాయం. మొదటి రోజు చూద్దాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడను యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అంతవరకు ఇక్కడ మీరు ఆశ్చర్యం వచ్చేటంటే దీన్ని రకరకాలుగా, అంటే ఈ మొదటి వచనంలో ఈ మిడిల్ పదం చూసారా, ఒక పదం మిడిల్లో భయపడకమనే పదం, దాని పైన ఒకటి ఉంది, దాని పక్కన ఒకటి ఉంది. భయపడకం అనేది ముందే ఉంది, దాని తర్వాత ఏముంది. భయపడక ముందు లెటర్ ఏముంది, దాని తర్వాత లెటర్ ఏముంది.
ఏంటో తెలుసా? పేరు పెట్టి నేను పిలిచి నువ్వు నా సొత్తు అంటారు. ఇప్పుడు ఒక వాక్యం ఉందంటే మైండ్ ఖచ్చితంగా ఆ వాక్యం మీకు అర్థం కావాలంటే తప్పకుండా మీరు చేస్తున్నారంటే చెప్పండి. మధ్యలో ఉన్న వాక్యం మీకు అర్థం కావాలంటే మీరు చేయాలంటే తెలుసా? దాని ముందు అర్థం చేసుకోవాలి, దాని తర్వాత అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాక్యాన్ని దాని తర్వాత చెప్తూ వచ్చాం అంతా. ఇప్పుడు నేను ముందు చెప్పాలనుకుంటున్నా ఏంటో తెలుసా? ఇప్పుడు నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడము. అంతకుముందు ఒకసారి చెప్పే వాక్యం ఏంటి తెలుసా? భయపడకము, పేరు పెట్టి నేను పిలుచున్నాను, నీవు నా సొత్తు. అక్కడ అదే వాడుకున్నా, ఇప్పుడు కూడా ఇదే వాడుకుంటున్నా. అయితే అక్కడే ఫస్ట్లో వాడుకున్నాను, ఇప్పుడేమో చివరిలో వాడుకుంటా. ఈ పదం ఏ పదం అది చెప్పండి? ఒక పదాన్ని ఇప్పుడు నేను చివరిలో వాడుతున్నాను, అంతకుముందు ముందు వాడా. ఏం పదం అది? భయపడుతున్న పదం ఎక్కడుంది? నీకే మొత్తానికి భయం ఉండకూడదు. అంటే దీని అర్థం నీ ముందు భయం ఉండకూడదు, నీ తర్వాత కూడా భయం ఉండకూడదు. డేంజర్ చాలా. భయం అనేది చాలా డేంజర్. అందుకనే ఏ కోసాన కూడా మనకు భయం ఉండకూడదని చెప్పేసి దేవుడు ముందు ఒక మంచి పదం పెట్టాడు, ఆ తర్వాత మంచి పదం పెట్టాడు. ఆ ముందు పదాలు చాలా బాగుంటాయి, ఆ తర్వాత పదాలు చాలా బాగుంటాయి. ఇంకా మనం ముందు కదా ఇంకా పదాలు ఉంటాయి, ఇంకా ఆ తర్వాత భలే ఉంటాయి. అలా వాళ్ళకి చెప్పాలంటే ఈ అధ్యాయం చాలా మంచిది, చాలా చక్కటి అధ్యాయం అన్నమాట. సరే, ఏదేమైనప్పటికీ ఒక చిన్న పాయింట్ ఏంటో తెలుసా? నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడము. నాకు అనిపిస్తాడు ఒక్కోసారి ఇక్కడ నేను చెప్తున్న వాక్యం నేను చెప్తున్నప్పుడు నేను దేవుని మాటల్లో దేవుని వాక్యం నుంచి వాక్యం చెప్తున్నాను కదమ్మా, బైబిల్ నుంచి. మీకు ఒక రకంగా ఉంటుంది ఈ మాటలు అని మీరు ఎంతో అనుకుంటాను. అక్కడే ఇక్కడ ఒకరోజు ఈ స్టేజ్ మీద మన భారతదేశ ఆర్థిక మంత్రి ఒక ఆమె ఉన్నారన్నమాట. ఆమె పేరు తెలుసా? నిర్మలా సీతారామన్ అన్నమాట. ఆమె ఇక్కడ నుంచొని అనుకున్నాం, చాలా మంది కూర్చున్నారు. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే ఫుడ్ మీద, ఆహారం మీద GSTలు మేము ఎత్తేస్తున్నాం, క్లోజ్ అనగానే చూసేవాళ్ళు అందరూ చప్పలు కొడతారు. ఒక సన్నివేశం అందిస్తున్నాం. చెప్పేది ఎవరంటే ఫైనాన్షియల్ మినిస్టరు GST ఎత్తివేస్తున్నాం అంటే అమ్మయ్య అని చెప్పి చప్పలు కొడతారు. ఇప్పుడు ఒక సేవకుడు ఇక్కడ నిలబడి వాక్యంలో నుంచి ఒక వాక్యం చెప్తే అంతకంటే రియాక్షన్ రావాలి. మీకు రావాలా వద్దు చెప్పండి? ఏం తెలుసా? అవైనా సరే పాడైపోతాయి, కానీ దేవుని మాటలో చెప్పేది పాస్టర్ గారే, నిలబడింది చెప్పండి అమ్మా, నిలబడింది పాస్టర్ గారే, చెప్పేది పాస్టర్ గారే. సరే, చెప్పేది పాస్టర్ గారే, నిలబడింది పాస్టర్ గారే కదా, ఇంకా మాట్లాడు పాస్టర్ గారే పెట్టుకుంటారు అనుకుంటారా? జాగ్రత్త అనుకుంటారా? అలా అనుకోకూడదమ్మా. అలా అనుకుంటే మీకు సిద్ధేశాను కదా. ఈ నా మాటలు కాదు, నేను చెప్పే మాటలు నా మాటలు కాదు అంటాను. రుజువేంటి చెప్పండి? ఎవరు చెప్తారు చూద్దాం. ఇప్పుడు చెప్పే మాటలు నాయి కాదు అంటాను. గుర్తేంటి? కనీసం ఒక గుర్తు చెప్పండి. అది చెప్పక స్రవంతి. అందుకే నేను ఏం చేస్తున్నానంటే నేను చెప్తున్నప్పుడు స్రవంతి రుజువు బైబిల్ కాదు, స్రవంతి. ఎందుకు తెలుసు? అమ్మాయి చెప్తుంటాడు బైబిల్లో ఉన్న మాటలు నేను చెప్తున్నప్పుడు చదువుతుంది. ఈ క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన మాట అందరు బైబిల్లోనే, కొంతమంది బైబిల్లోనే, బైబిల్స్ అందరిలో ఎందుకంటే గురు దోకలేదు. కాబట్టి ఒక క్లియర్ అయిపోయింది. చెప్పేది మాత్రం నేనే, కానీ మాత్రం దేవుడు మాటలు పండివి. కాబట్టి మీరు శ్రద్ధగా, ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పాడని చెప్పేసి ఒక ఆమె పంపించింది, అందరూ వింటారు లేదా? అట్లాగే మనం జాగ్రత్తగా ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఎంత మంచి వాగ్దానం మీది! నేను నిన్ను విమోచించి ఉన్నాను. విమోచించడం ఏంటి తెలుసా? విడుదల చేయడం అన్నాడు. నేను విడిపించేసి ఆల్రెడీ నిన్ను నేను విడిపించేశాను అనుకుంటారు కొంతమంది. విడిపించేశాడా? విడిపించిన ఆయన ఎవరు? ఆయన ఎవరో మీకు చెప్తాను. విడిపించిన ఆయన ఎంత పవర్ఫుల్లో చెప్తాను. ఒకటి, విడిపించిన ఆయన ఎంత గొప్పవాడో చెప్తాను, ఒక పదం. రెండోది ఏంటి తెలుసా? విడిపించిన ఆయన మీకు ఏం చేయబోతున్నాడు. ఇప్పుడు ఈరోజు వాక్యంలో రెండు కోణాలు. మొదటి కోణం ఏంటంటే నేను నిన్ను విమోచించాలని చెప్పాడు కదా, అసలు మిమ్మల్ని విడిపించిన ఆయన ఎంత గొప్ప దేవుడో మీకు తెలియాలి. ఫస్ట్ ఆరాధనలో మొదటి భాగం. రెండో భాగం ఏంటంటే ఈరోజు ఆ విడిపించిన ఆయనే మీకు ఏం చేశాడు అనే విషయం కూడా చెప్తాను మీకు. దీంట్లో మొదటి పాట కదా, ఈ విమోచకుడు అంటే ఈ గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఫస్ట్ ఒకటి అండర్లైన్ చేద్దాం. యోగ గ్రంథం, బైబిల్లో యోగ గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. 19:25. యోగ గ్రంథం 19:25. అయితే నా విమోచకుడు సజీవుడు. మనుషులు వాసులు. అయితే నా విమోచకుడు
వాస్తవం చదవాలి. అయితే నా విమోచకుడు సజీవుడు. అది ఇక్కడ విమోచకుడు ఎవరు చెప్పండి? సజీవుడు. సజీవుడు. సజీవుడు అంటే అర్థం తెలుసా? ఇంకా జీవించే ఉన్నాడు ఆయన. నేను విడిపించిన ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడమ్మా. అందుకనే ఆయన సజీవుడు కాబట్టి మనల్ని చనిపోలేడు. యోగుకి ఎన్ని బాధలు వచ్చినాయి తెలుసా? అప్పుడు అన్నమాట ఏమంటాడు తెలుసా? నన్ను విమోచించిన దేవుడు సజీవుడు. ఒకవేళ నేను చనిపోయిన దేవుడు నన్ను మళ్ళీ తెస్తాడు లేదు. అసలు లేకపోతే ఏంటమ్మా? అసలు జస్ట్ లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఎవరు పిలిచాడు చెప్పండి? దేవుడు లాజరు బయటికి రా అన్నాడమ్మా. చూడండి సజీవుడు దెబ్బకు వచ్చేసాడు బయటికి. ఈయన మరి ఒక రకం చెప్పాలని చనిపోయిన ఆయన కాదు, ఈయన బ్రతికున్న ఆయన. ఇంకొక సజీవుడు అంటే అర్థం తెలుసుకోక అర్థం ఇంకెప్పుడు చనిపోయిన ఆయన. అది ఇంకెప్పుడు చనిపోని ఆయన చెప్తున్న మాట ఇది. భయపడుతున్న పదం. భయపడుతున్న పదం ఎవరు చెప్పారు తెలుసా? నిన్ను విమోచించిన ఆయన మౌనం కాదు, సజీవుడు. ఆయన మరణం లేదు. ఈ లోకంలో భయపడద్దని ఎంతో మంది చెప్పుకుంటారు వాస్తవంగా. మరి ఆ చెప్పిన వాళ్ళందరూ సజీవులు అమ్మ చెప్పండి, అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. అని ఈయన మాత్రం ఎట్టి పరిస్థితి చెప్పాడు. ఒకటి సజీవుడు. రెండో పదం చూద్దాం. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 34 వచ్చింది. ఇర్మియా 50:34. వారి విమోచకుడు బలవంతుడు. అది ఇక్కడ వారి విమోచకుడు బలవంతుడు. ఇర్మియా 50:34. ఇదే మాట కావాలంటే మీరు సామెతల 23:13. సామెతల 23:11. సామెతల 23:11. వారి విమోచకుడు బలవంతుడు. ఇప్పుడు మనం విడిపించిన ఆయన మౌనం కదా, ఎంత బలవంతుడు తెలుసా? యేసుక్రీస్తు యొక్క బలాన్ని ఎవరు లెక్కించలేదు. కొన్ని బలాలను మనం నోట్ చేయొచ్చు, కానీ యేసుక్రీస్తు యొక్క బలాన్ని మనం అస్సలు లెక్కించలేము. అంత గొప్ప బలం అన్నమాట. ఎంత అసలు ఒకసారి మీరు ఆలోచించండి. నేను చెప్పే మాట ఒకసారి కొంచెం ఆలోచన. ఎంత బలం లేకపోతే అంత పెద్ద దాన్ని అంటే ఆలోచన ఒక్కసారి ఆలోచించండి. సముద్రం మీద ఎట్లా వస్తుంది గాలి? ఎంత పెద్దగా వస్తుందమ్మా. అలలు ఎట్లా వస్తుంది? తుఫాన్ ఎట్లా వస్తుంది? మరి చూసారా? ఇంత అశేష ప్రభు పడవ నుంచి లేసి ఏమన్నాడు చెప్పండి? ఆ చిన్న మాటకి ఏమైంది చెప్పండి మీరు? ఏమైపోయింది? ఎంత బలవంతుడమ్మా నిజంగా. నాకు అదే అనిపిస్తుంది ఒకసారి. ఇంత బలవంతుడు ప్రభు మనల్ని విమోచించిన ఆయన, మనం విడిపించిన ఆయన. అసలు మనం ఆలోచించాలి. బాగా అనిపిస్తున్నప్పుడు ఇంత బలవంతుడు. ఇది నిజంగా ఎలా ఉండాలంటే మీకు హృదయంలోకి వెళ్ళిపోవాలన్నమాట. నాటపడాలి. వాక్యం నాటపడితే హృదయంలో ఎంత చక్కగా అవును ప్రభు ఎంత బలవంతుడు. బలవంతుడు అని చెప్పేసి ఏది పెడితే చేయడం, ఏది పెడితే చేయడం. అక్కడ కూడా దేవుడి చిత్తం ఉంటుంది. అది కూడా చూసుకోవాలి. బలమైన కార్యం చేస్తాడు దేవుడు. ఆయన బలవంతుడు. ఇది రెండో భాగం. ఇక మూడో భాగం యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు విమోచకుడను పరిశుద్ధ దేవుడునకు యెహోవా. అంతా నడలేచాను. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి ఆ పదం చదువుతాం. ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు యెహోవా. అంటే ఎవరో తెలుసు ఈయన విమోచకుడు పరిశుద్ధుడు. అమ్మో నేను విమోచించిన ఆయన ఎంత పరిశుద్ధంతో తెలుసు. ఆయనలో ఎంత పరిశుద్ధతో. ఈ మాట అయితే నిజంగా ఒక్కసారి అనిపిస్తుంది. మన దేవుడు మన నమ్మకం పరిశుద్ధుడు తెలుసాము. అతి పరిశుద్ధుడు ఆయన. పరిశుద్ధుడైన దేవతల గణన చేత 24 hours ఆయన కొనియాడబడుతున్న దేవుడు. అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన వాడు. ఎంత పరిశుద్ధుడు చూడండి. ఎంత పరిశుద్ధత ఎక్కడ లేదు. ఒకరోజు యేసు ప్రభు బైబిల్లో ఉందన్నమాట ఈ మాట. మరి ప్రార్థన చేయడానికి ఒక కొండ మీదకి వెళ్ళాడు అనమాట. అక్కడ ప్రార్థన చేస్తాడంటే ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయంట? తెల్లగా తగ మెరిసి ఏ చాకలి కూడా అంత తెలుస్తుంది. అంత తెల్లగా చేయలేడు. అంత వైట్గా ఆయన మెరిసిపోయాడు. అంటే దీని అర్థం ఏంటంటే అంత పరిశుద్ధుడు అన్నమాట. కొంతమంది భక్తులు కూడా దర్శనాన్ని చూసి పర్లోక దర్శనాన్ని చూసి
ఆ తెల్లటి ఆకారాన్ని చూసి అమ్మో అనుకున్నాడు. అంత తెలుపు అన్నాడు. అంత తెలుపులో ఒక్కసారిగా యెషయా దర్శనం చూసినప్పుడు అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని ఒప్పేసుకున్నాడు అమ్మ. అంత వెలుగులో తన పాపం దెబ్బ ఒప్పేసుకున్నాడు. అప్పుడు దాకా తన పాపం ఒప్పుకోవాలి. ఆ దర్శనంలో ఒప్పుకున్నాడు. ఎంత ఆశ్చర్యంగా ఉంచాడు. అంటే నేను విమోచించిన ఆయన ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. ఎట్లాంటి క్వాలిటీస్ ఉంటాయి చూడండి. అట్లాంటి ఆయన మిమ్మల్ని విమోచించాడు. 4వ విషయం కూడా చెప్తాను చూడండి. అదే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ చదవండి. ఆంధ్ర వారికి ఆయన ఎలా ఉంటాడు? కొంచెం గర్వంగా ఉంటాడు లేదా? ఎందుకంటే గర్వంగా ఉంటాడు? మా నాన్న ఎవరో తెలుసా? సీఎం. మళ్ళీ పక్క స్టేట్ తెలంగాణ ఎత్తుతారు. మామూలు పోతాడు. ఇప్పుడు మనం మా దేవుడు చూడండి, ఎవరు చెప్పండి? లోపలకు సీఎం ఈయన. అట్లాంటి ఆయన మనం విమోచించాడు. నేను నిన్ను విమోచించున్నాను. నేను ఎవరో తెలుసా? నేను అనే దగ్గర ప్రతి మాట పెట్టి చదవండి. ఇప్పుడు ప్రతి మాట ఎవరైనా ఒక్కరి చదవండి స్పష్టంగా. నేను అనే దగ్గర ఇప్పుడు నేను చెప్పిన 4 పదాలు పెట్టండి. ఇప్పుడు నేను నిన్ను విమోచించాను కదా, నేను అని తీసేసి సజీవుడు నిన్ను విమోచించి ఉన్నాడు. తర్వాత 2వ పదం బలవంతుడు నిన్ను విమోచించి ఉన్నాడు. 3వది పరిశుద్ధుడు నిన్ను విమోచించి ఉన్నాడు. సర్వలోకములకు దేవుడు నిన్ను విమోచించి ఉన్నాడు. అక్కడ నేను అనే పదం 4 వచ్చేసినాయి. అసలు నేను చూస్తే మనకు పెద్దగా అర్థం కాకపోవచ్చు. నేను విమోచించింది ఎవరో తెలుసా? అంత గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు వినిపించినప్పుడు ఎందుకో మనకి భయం? నాకు అర్థం కాదు. నేను ఎవరైనా అరెస్ట్ చేస్తే జైలు నుంచి రాష్ట్రపతి గారే క్షమాభిక్ష పెట్టారు. నిన్ను రాష్ట్రపతి గారు దగ్గరకు వచ్చి నేను విడిపించేశాడు. మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారేమో భయం ఎందుకు నీకు? ఇంకా నీ పాయింట్ అర్థమైంది మీకు నిజంగా? అని అన్నాడు. అసలు విచిత్రం. దగ్గర 3,000 దెయ్యాలు పెట్టిన ఒక వ్యక్తిని విమోచించింది ఎవరమ్మా? అందరికి దెయ్యాలు రాలేదనుకోండి. రావాలన్నా రావు. ఆయన చెప్పుకుంటాడు దేవుడే విడిపించాడు. అందుకని మోహన్ దేవుడు అని వెళ్ళిపోతాడు. వాళ్ళు దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుంటారు రావాలంతే. అట్లాంటి ఆయన నిన్ను నన్ను విడుదల తీసుకొచ్చాడు. వేటి విడిపించాడు? అదొక లిస్టు. ఎన్ని నుంచి విడిపించాడు? మనని పాపము నుంచి విడిపించాడే లేదా? శాపాల నుంచి విడిపించాడే లేదా? అసలు నిజం చూడండి, మన సంకటాలు మన బాధల నుంచి విడిపించాడు. ఇంకా విడిపిస్తాడు. అది నేను ఒక మెసేజ్ పెట్టాను గ్రూప్లో. చూసానమ్మా, ఆ గ్రూప్లో మెసేజ్ అర్థం ఏంటి చెప్తారు ఎవరైనా? ఇప్పుడే గ్రూప్లో మెసేజ్ పెడతాం. మీరు ఏది మీ సెల్ ఫోన్లో ఏ యాప్ అయినా అప్డేట్లో ఉంటారు. ఈ యాప్ ఇది మాత్రం మీరు అప్డేట్లో ఉంటాను. ఏది సిటీ ఆఫ్ జైన్ లోలాస్కారం. అది మీరు ఎప్పుడు రాంగారు పెట్టాలి. కనీసం ఎంత అన్నదాన్ని చూసారా? పక్కన పెట్టడం చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకసారి మీకు ఫోన్ ధనలక్ష్మి దగ్గర పెట్టి పిల్లల దగ్గర పెట్టి వెళ్ళిపోయింది అనుకో, మధ్య ఫోన్ చేసి అమ్మాయి గ్రూప్లో ఏమైనా పెట్టారని ఒకసారి. ఎందుకంటే అంత ఎమర్జెన్సీ. ఎందుకంటే అక్కడ ఇంపార్టెంట్ మ్యాథ్స్ అప్పుడు పంపిస్తూ ఉంటాం. మీరు వాళ్ళు చదవలేకపోతున్నారు. ఎందుకంటే తీరిక అనేది మీకు బుక్లో ఏదో అనిపిస్తుంది ఒకసారి. ఖచ్చితంగా చదవాలి. అందుకే దాన్ని పెట్టాను. సీను చదివాడు ఆ మాట. ఏంటది? జీవితంలో ఏముంటాయి చెప్పండి? సమస్యలు అనేది ఎప్పటిదాకా ఏం చెప్పాను? జీవితాంతం ఉంటాయి. కానీ మీరు ఏం చేయాలి చెప్పండి? మీరు దేవునితో సంబంధం ఉంటుంది చూస్తారా? ఆ సంబంధాన్ని బట్టి ఆ సమస్యల కష్టాలు మీరు కాపాడబడతా ఉంటారు అనమాట. మీరు ఎట్లాంటి ఆయనతో సంబంధం కలిగి ఉన్నారంటే అంత విమోచన అనమాట. సరే, ఇది పార్ట్ 1. నిన్ను విమోచించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసు కదా, కాబట్టి నువ్వు భయపడవద్దు. నువ్వు ఎందుకు భయపడకూడదంటే అది మెయిన్ పాయింట్. మీకు అర్థం ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంకో కోణంలోకి వెళ్దాం. మొదటి కోణం అయిపోయింది. ఇప్పుడు 2వ కోణంలో ఈయన చూడండి ఒకసారి. అదే యెషయా గ్రంథం 5లో. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడై యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ నిమిత్తము నేను బబులోనుకు పంపితిని. నేను వారందరినీ పారిపోవునట్టు చేసేదను. వారందరినీ పారిపోవునట్టు చేస్తాను. ఈ మాట చెప్తుంది ఎవరంటే విమోచకుడు చెప్తున్నాడు. అదే మాట ఎవరంటూ? బబులోను.
నెబుకద్నెజరు తన యొక్క జనం దేవుని బిడ్డల మీదకి వచ్చారు. దీని అర్థం ఏంటో తెలుసమ్మా, జీవితంలో ఎన్నో గందరగోళాలు 5 సమస్యలు ఉంటాయి మెయిన్గా. అవేంటో తెలుసా? ఒకటి ఫస్ట్ మీకున్న బాధలు ఏంటంటే మీరు క్లియర్గా చూసుకుంటే కనపడతా ఉంటారు. మీరు ఏమంటారంటే వాస్తవంగా సంకటాలు అంటారు అన్నమాట, సంకటములు అంటారు అన్నమాట. సంకటములు అంటే బాధలు. ఏమేమి బాధలు ఉన్నాయి? కుటుంబ సంకటాలు. కుటుంబంలో ఏమొస్తాయి చెప్పండి? మనస్పర్ధలు. మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, వాళ్ళు పడదాం, అపార్థాలు చేసుకుంటాం. ఈ నిజంగా వచ్చినప్పుడు మనకి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. బాధ పడదాం కదా, ఇన్ని సంకటాలు ఉంటాయి. నిజంగా కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన సంకటాలు. ఆత్మ సంబంధ సంకటాలు అంటే తెలుసా? ఒకవైపు సైతాన్ శోధనలో, మరొక వైపు దేవుడి నుంచి వచ్చే పరీక్షలు. ఈ రెండు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు. సాతాను శోధిస్తూ ఉంటాడు, ఇంకో పక్కనేమో దేవుడు కూడా మన విశ్వాసం కరెక్ట్ లేదు పరిశోధిస్తూ ఉంటాడు. ఇటు శోధనలు, అటు పరిశోధనలు. ఒక పక్కన సాతానుడు, ఇంకో పక్కన దేవుడు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? అమ్మ ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. ఎంత కంగారు వేస్తావు అంటే ప్రభు అంటాడు, నీ విమోచకుడు ఏం చేస్తాడు తెలుసా? మీ చదివిన వాక్యంలో ఏం చేస్తాడంటే వారందరినీ ఏం చేస్తానంటాడు? పారిపోవునట్లు చేసేదను. ఎంత చక్కగా చెప్పాడు చూడండి ఈ మాట, పారిపోవునట్లు చేసేదను. యెషయా గ్రంథం. ఇప్పుడు ఎన్నో వాక్యం చదివాను, ఇంకొక మాట చదువుతాం ఒకసారి, చూస్తున్నాం ఒకసారి. ఇంకొక మాట ఉంటుంది, విమోచకుడు. అదే 42 చదువు. 42:14. 42:14. యెషయా 42:14. చిరకాలం నుండి నేను మౌనంగా ఉంటిని, ఓరకుని నన్ను అంచుకుంటిని, స్వల్ప జనము ఇశ్రాయేలు భయపడండి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఇక్కడ చూసారు ఈ మాట, కొంచెం ఆలోచించండి, కొంచెం తీక్షణంగా ఆలోచించండి. ఈ మాట మీకు ఒక పాయింట్ బయటపడదు. చివరిలో ఎవరు తెలుసా? నీ విమోచకుడు ఎవరు? నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఏం చేస్తున్నాడు ఈయన? ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు సహాయం చేస్తున్నాడు ఈయన. నీకు హెల్ప్ చేసేది ఎవరు తెలుసా? సామాన్యమైన వ్యక్తి కాదు. నీకు హెల్ప్ చేసేది ఒక సీఎం, పిఎం, ఇంకొక అధ్యక్షుడు కాదు. నీకు సహాయం చేస్తుంది ఎవరంటే విమోచకుడు, ఆయన పరిశుద్ధ దేవుడు. అంత గొప్ప ఆయన నీ చేయగొడుతున్నాడు. నువ్వేమో పురుగు లాంటి వాడు అన్నాడా లేదా? పురుగు వంటి యాకోబు, స్వల్ప జనము ఇశ్రాయేలు. అది ఈ మాట రాయించామా ఇక్కడెక్కడ లామినేషన్స్ ఉంటుంది అక్కడ. ఈ మాట రాయించినట్టు నాకు గుర్తున్నది. అది అక్కడే ఉంటుంది చూసారా? చూసారమ్మా, అది స్వల్ప జనము ఇశ్రాయేలు భయపడుకుని నేను నీకు సహాయం చేయించున్నాను. అసలు ఒక్కసారి పురుగులు నిజంగా ఎవరైనా పురుగులకి సహాయం చేస్తారా? పురుగులకి ఎవ్వరు సహాయం చేయరు, ఇంకా చెప్పేస్తారు వాడిని. కానీ అట్లాంటి పురుగు వంటి యాకోబు స్వల్ప జనం, తక్కువ జనం. ఎవరైనా సహాయం చేయాలంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నా వెనక 100 మంది తీసుకెళ్తే కొంచెం రకంగా ఉంటుంది. తక్కువ మంది ఎవరైనా చూస్తారమ్మా వాళ్ళని. కానీ దేవుని కనుదృష్టి వాళ్ళ మీద పడిందంట. స్వల్ప జనం ఇశ్రాయేలు, నేను నీకు సహాయం చేస్తున్నాను. నేను చేసే సహాయం ఎవరో తెలుసా? నీ విమోచకుడే చేస్తాను. మీకు ఇందాకేమో వారందరినీ తరిమేస్తున్నాను, పారిపోయినట్టు చేస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడేమో నీకు సహాయం చేస్తానని చెప్పాడు. ఇంకో మాట చదువుతాం చూడండి ఒకసారి. ఇంకో మాట అదే యెషయా గ్రంథంలో 48వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాడు, వినండి జాగ్రత్తగా. మొదటిగా ఇప్పుడు ఈ మాట చెప్పేది ఎవరు? చెప్పేది నిజంగా ఇప్పుడు ఈ మాట చెప్తుంది ఎవరు? ఇప్పుడు నువ్వు చదివే మాట చెప్తుంది ఎవరమ్మా? 45:17 నీ విమోచకుడే చెప్తున్నాడు ఇప్పుడు మాట. మనం ఏ మాట అయితే చెప్పుకున్నాం ఆయన
నీ 48:17 స్టార్టింగ్ లైన్ ఉంటుంది. నీ నీ విమోచకుడు, అది మన పాయింట్. నేను నిన్ను విమోచించిన వాక్యం మీద చెప్తున్నాను మీకు. అప్పుడు ఆటోమేటిక్గా నేను అంతా రొటేషన్ విమోచన మీదే వస్తుంది వాక్యం అంతా కూడా. ఇప్పుడు నీకు మాట చెప్తున్నాడు, నీ విమోచకుడు ఎట్లా అంటాడు? సజీవుడు, బలవంతుడు, పరిశుద్ధుడు, సర్వలోకము దేవుడు చెప్పు కదా. ఆయన నీకేం చేస్తాడు తెలుసా? ఇందాక ఒక పాయింట్ చెప్పాను, మీ దగ్గర నుంచి గందరగోళాలన్నింటినీ పంపించేస్తా, గందరగోళాలన్నింటినీ తరిమేస్తాను. రెండోది ఏంటో తెలుసా? నీకు సహాయం చేస్తున్నా. మూడోది ఇప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి, 17 చదవండి. నీకు నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాకు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీకు ఉపదేశం చేయుదును. నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధించెదను, అది నడిపించెదను. ఏం చేస్తాను? ఉపదేశం చేస్తాను, నడిపిస్తానని చెప్తున్నాడు. మనం ఎక్కడికైనా సరే వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కానీ మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. మనం ఎక్కువగా మనం ప్రార్థన చేయాలి, చక్కగా నడిపిస్తాడు దేవుడు. ఎందుకంటే ఆయన మన విమోచన, మనం విడిపించిన ఆయన, మన పాపాల నుంచి శాపాల నుంచి విడిపించిన ఆయన మనం ఎందుకు ఉపదేశం చేయడు, ఎందుకు నడిపించడు? మనమేమో ఆయన దగ్గర అడగం, ఆయన అడగకుండా వెళ్ళిపోతున్నాం ఈ మధ్య. అందుకు మనం అడగాలమ్మ దేవుని దగ్గర. ఆయన అడిగితే ఆయన సరళమైన మార్గంలో చక్కగా నడిపిస్తాడు. ఆయన ఎట్లా నడిపిస్తాడంటే అసలు నిజంగా గాఢాంధకారపు లోయలో పడిపోయినా నన్ను నీవు అపాయమేమియు లేదని చెప్పి నీ చక్కని త్రోవలో నడిపించావు. ఎవరు నడువని బాటలో నా యేసు నాతో నడుచును. లోయలలో ఎడారులలో, లోయలలో ఎడారులలో నా యేసు నా, అంటే లోయలైనా ఎడారులైనా యేసుప్రభు మాతో పాటు ఏం చేస్తాడమ్మా? నడుస్తాడు, మనకు ఉపదేశం చేస్తాడు, మనం నడవలసిన మార్గాన్ని మనకి చక్కగా టీచ్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు విడిపించాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ విడిపించకపోతే చేయడం, నేను విడిపించిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆయన ఖచ్చితంగా. ఎందుకు విడిపించాడంటే అందుకని ఆ రోజు మీకు గమనించాలి లేదు, ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించాడు లేదా? ఎందుకు విడిపించాడు? కనాను దేశానికి నడిపించడానికి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపించడానికి విడిపించాడు. అంతేగాని మీ బతుకు వదిలేసాను కదా. అందుకే పక్కన మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము ఉండి ఎంత చక్కగా నడిపించాడు వాళ్ళని. మళ్ళీ మధ్యలో వాళ్ళకి నీళ్ళు అయితే నీళ్ళు ఇచ్చాడు, ఆహారం అయితే ఆహారం ఇచ్చాడు. అసలు ఎక్కడ పట్టుకోకుండా చెప్పండి, వాళ్ళ చెప్పులు కాళ్ళు ఏమన్నా అన్ని చూశాడు. విమోచించి ఉన్నాను కాబట్టి నువ్వు భయపడద్దు. ఎందుకంటే నువ్వు ఎందుకు భయపడకూడదంటే రెండో కోణంలో నీకు ఖచ్చితంగా నేను సహాయం చేస్తానమ్మా. రెండోది నీ దగ్గర నుంచి ప్రతి గందరగోళాన్ని మొత్తాన్ని పారదొలడతా. అంటే మూడోది ఏంటో తెలుసు, ఎప్పుడు చదివామా? నీకు ఖచ్చితంగా నీకు ఎంత క్లిష్టమైన పరిస్థితి, ఇంట్లో భయంకర పరిస్థితి వస్తుంది కొంచెంసారి అసలు తల్ల పట్టుకుంటావు. ఒకసారి నేను చూసాను కొంతమందిని అలా పట్టుకొని, అలా చక్కగా లేడీసేనమ్మా అలా పట్టుకొని ఇట్లా పట్టుకొని ఉన్నాడు చాలా మంది చూసి. నేను నా చీరలో 2 ఫోటోలు కూడా మీకు చూపిస్తే వాళ్ళకున్న సమస్యల్లో ఒక 2 ఫోటోలు కూడా తీసే వాళ్ళని. ఎందుకంటే నా గుర్తుండడం కోసం ఆ ఉన్న పరిస్థితులు అలా ఉందన్నమాట. ఇప్పుడు కూడా నా దగ్గర ఫోటోలు ఆ ఉన్న పరిస్థితులు ఇలా పట్టుకుందన్నమాట. ఇలా పట్టుకుని కూర్చుందన్నమాట. ఏం చేయాలి ఇది చెప్తున్నాడు, ఇలా పట్టుకుని కూర్చోండి. ఇప్పుడు ఆ లేచి ఒక 2 పాటలు పాడాలి. ఎందుకు తెలుసా? దేవుడు విడిపించాడు. విడిపించిన ప్రతి వ్యక్తిని దేవుడు తప్పకుండా నడిపిస్తాడు అన్నమాట. నువ్వు అడగాలి, ప్రభు నన్ను లోకంలో నుంచి, పాపం నుంచి, శాపాల నుంచి విడిపించావు కదయ్యా, ఇప్పుడు నాకు వచ్చిన సమస్య ఎటు ఎలా నాకు అర్థం కావట్లేదు ప్రభా, ఇటెల్లా అంటే ఏం అర్థం కాదు, కన్ఫ్యూజన్లో ఉన్నాను ప్రభా, నన్ను నడిపించవా అడిగితే నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నిన్ను విడువడు, అడుగులు తడబడినా అలసటపై పడినా చేయి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్తాడు తెలుసా? ఏసై దగ్గర ఎన్ని ఆలోచనలు తెలుసా? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ రవి ఉన్నాడు, రవి గురించి రవికి సంబంధించిన మంచి ఆలోచనలు అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి? పుష్కలంగా ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి చెప్పండి. ఇంకా వాళ్ళ పేరెంట్స్ దగ్గర తగ్గుతుంది మంచి, అది చిన్న చిన్న ఆలోచనలు అంతే. కానీ దేవుడి దగ్గర ఎన్ని మంచి ఆలోచనలు తెలుసా? అవి అడగాలి. ఇప్పుడు సపోజ్ రవి ఒక ప్రార్థన చేయాలి, వాళ్ళు అడగాలి, ప్రభావ మా దేవుడి దగ్గర ఆ బిడ్డ నువ్వు నడిపించి మీరు ప్రార్థన చేసి నాకు జరుగుతాయి, మనం ప్రార్థన చేసుకుని జరుగుతుంది. తర్వాత ఇంటూ ఇలా ఎవరికి
చేయాలి. నువ్వు నడిపించాయి. ఎందుకంటే విమోచకుడు ఆయన, విడిపించిన ఆయన. ఎందుకు నడిపించాడు? 100% నడిపిస్తాడు ఖచ్చితంగా, నమ్మదగిన వాడు. అందుకనే భయపడము, నేను నిన్ను విమోచించి ఉన్నా. ఆ మాట తర్వాత మళ్ళా చదువుతాం క్లియర్గా. ఇప్పుడు ఏం నుంచి చెప్పండి? 3 చెప్పాడు కదా, 3 పనులు చేస్తున్నాడు ఆయన. 4 అర్హతలు కలిగిన దేవుడు 3 పనులు చేశాడు. ఇప్పుడు 4వ పని కూడా చెప్తాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 20వ వచనం. సీయోను వద్దకు యాకోబులో తిరుగుబాటు చేయట వాని మళ్ళీ పొందిను. వారి వద్దకును విమోచకుడు వచ్చెను. ఇది యెహోవా వాక్కు. అది ఎవరి దగ్గరికి వస్తాడంటే దేవుడు చూసారా? సీయోను వద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మళ్ళు కొనిన వారి వద్దకును విమోచకుడు వచ్చును. పశ్చాత్తాపంతో, నువ్వు ఏదన్నా మిస్టేక్ చేసిన పశ్చాత్తాపంతో, ప్రభా నా కుటుంబంలో పెద్ద కష్టం వచ్చిందని పశ్చాత్తాపంతో యేసు వైపు తిరిగి అలా కూర్చుంటూ వస్తాడు మన దగ్గర దేవుడు. అవునా, ఏం పొరపాటు అయిందయ్యా ప్రభా, బుద్ధిమాలి చిన్న తప్పు చేశాను, నేను క్షమించయ్యా, అందుకే ఈ చిన్న పొరపాటు మాకు ఎట్లా వచ్చినాయ్యా అని కనుక మీరు అనుకున్నట్లయితే వాళ్ళు కొట్టుకుంటేదేనా ఏం పర్లేదు, మీరు కంగారు పడదు. ఎంత తప్పుగానే దేవుడి దగ్గర ఏమని చెప్పండి. అందుకే దేవుడు అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు కొంతమంది దగ్గర పొరపాటు అయిందయ్యా, నన్ను క్షమించి నేను చేశాను వాళ్ళు ఒప్పుకుంటారమ్మా, వాళ్ళు ఒప్పుకోరు. కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా మన దగ్గర ఎంత స్పష్టంగా చెప్పాడు, విమోచకుడు వచ్చును. ఈ మాటకి లింకప్ వచ్చింది, ఇదే యెహోవా వాక్కు. వచ్చి ఏం చేస్తాడు తెలుసా? మీన ఒక చిన్న పదం దీనికి దాన్ని కలుపుతున్నాడు వాక్యం ఎక్కువ కూడా ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చాం అనమాట. దీని నెక్స్ట్ ముఖ్యం ఎక్కడ ఉందంటే రోమాపత్రిక. వచ్చి ఏం చేస్తాడో చూద్దాం. రోమాపత్రిక 2 కలిపి 1 25 11 25 రోమాపత్రిక 11 25 రోమాపత్రిక 11 25 రోమాపత్రిక ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మటుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సీయోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించెను. ఆయన చేసిన తెలుసు, యాకోబులో నుంచి భక్తిహీనతను తొలగించను. అంతకుముందు భక్తిహీనుడు అయిపోయాం కదా, ఇప్పుడు మడుకున్నాం. ప్రభా ఎంత తప్పు చేసాం, పశ్చాత్తాపం కావాలని యేసు ప్రభు సిలువకు అప్పగించింది ఎవరో తెలుసా? సొంత ప్రజలే సిలువకు అప్పగించారు. అప్పుడు తెలియని వాళ్ళకి అప్పగించేటప్పుడు అయితే ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. ఆ రోజు మేము మా తండ్రిని సిలువకు అప్పగించామని తెలుసుకొని పశ్చాత్తాపడతారు ఆ సమయంలో. అప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అంత కాదన్నమ్మా, పిల్లలు పోగొట్టుకుంటారు తల్లిదండ్రులు. పిల్లలు ఎన్ని తప్పులు చేసినా నిజంగా చెప్పండి, మీరు నిజంగా పిల్లలు 100 తప్పులు చేశారమ్మా, తప్పు చేసి 101 తప్పుకి ఒప్పుకొని పశ్చాత్తాపడి డాడీ అని వస్తే నువ్వేం చేస్తా? 100 తప్పులు చేసాడు కదా మీ అబ్బాయి. మాధుర్య 10 తప్పులు చేసింది. ఇప్పుడు ధనలక్ష్మి కోపం ఉంది బాగా దాని మీద. తన తప్పు తను తెలుసుకొని ఎప్పుడు చేయను మమ్మీ, నేను ఎప్పుడు చేయను మమ్మీ, చెప్పినట్టు మమ్మీ అని 11వ తన దగ్గరికి వచ్చింది. ఏం చేస్తావు ఆ మాటలు విన్నాను చెప్పమ్మా ధనలక్ష్మి. చేసుకుంటావా లేదా? ఖచ్చితంగా చేసుకుంటాం. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులకి అంత ప్రేమ ఉంటే మన పరలోక తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందా? అది అదేనమ్మా చూస్తాడు ఆయన. వచ్చి ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనలో భక్తిహీనత అంతా తీసేస్తాడు. మనలో భక్తి పుట్టుకు వస్తూ ఉంటాయి, ప్రేమ పుట్టుకు వచ్చింది. మా మమ్మీ గారిని క్షమించింది, ఎప్పుడు నేను ఈ తప్పు చేయకూడదని అర్థం చేసుకొని చక్కగా వాళ్ళు వెళ్తారు. ఇంకా ఎక్కువ ఎఫెక్షన్ ఇంకా ఎక్కువ పెరగాలి. అయింది అయిపోయింది కానీ నిజంగా చక్కగా అట్లాంటి కార్యం ఏదో ఏదైనా ఉదాహరణ వాడుకున్నాం వెళ్ళదు అంతేనా? అర్థమైంది కూడా వేరే ఆడుకుంటారు చాలా కదా. అంత ఒక దేవుడు వచ్చి భక్తిహీనత మనం చేశారు. మొత్తం 4 పనులు చేస్తాడు కదమ్మా. 4 అర్హతలు కలిగిన దేవుడు ఎన్ని పనులు చేస్తున్నాడు? 4 పనులు. ఎవరైనా ఇంతకీ విమోచకుడు. అది మెయిన్ పాయింట్. ఏ విమోచకుడు?
నీ విమోచకుడు, నా విమోచకుడు, మన విమోచకుడు. ఆయన నన్ను విడిపించిన ఆయన, నిన్ను విడిపించిన ఆయన, మనందరిని విడిపించిన ఆయన. ఆయన ఎంత బలవంతుడో, ఎంత సజీవుడో మీరు చూశారు కదా. అట్లాంటి ఆయన ఎన్ని పనులు చేస్తున్నాడు చూసారుగా. ఆ 4 ఈ 4 పెడదాం, ఎడమ వైపు 4 పెడదాం, కుడి వైపు 4. ఈ విమోచకుడు ఎటువంటి వాడు చెప్పండి ఒకసారి. పేరు మాత్రం చెప్పండి. సజీవుడు, బలవంతుడు, రక్షకుడు, దేవుడు. అట్లాంటి ఆయన ఏ పనులు చేస్తున్నాడు? గందరగోళాలను దూరపరుస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు, ఉపదేశం చేసి చక్కగా నడిపిస్తున్నాడు, భక్తిహీనతను తొలగిస్తున్నాడు. భక్తిహీనత ఇంకెందుకు నీకు బయట నాకు తెలియగలుగుతాను. ఇప్పుడు మరి మూలవాక్యం యెషయా 43:3 నిన్ను అంటే నీ పేరు పెట్టుకోవచ్చు అక్కడ. నేను అంటే బలవంతుడు స్రవంతిని విమోచించి ఉన్నాడు. ఆ పేరు వాడుకోవచ్చు. అందుకే నెక్స్ట్ సాంగ్ చెప్తాడు కింద, భయపడము. ఎగ్జాక్ట్ ఈ వచనాన్ని మనం పట్టుకొని చక్కగా ఈ మరి నిజంగా యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చిన ఈ ధైర్యాన్ని పట్టుకొని మనం దేవుని స్తుతించి ఆరాధించాలి. అందరం కూడా నేను విమోచకుడు భయపడుతున్నాను ప్రభావ, నాతో మాట్లాడిన దేవుడు అయ్యా, నా విమోచకుడు అయ్యా, నువ్వు స్తుతిస్తున్నాను ప్రభావ అని మనం ఆరాధించాలి. పిల్లలు పైకి వెళ్ళేసరి చేస్తున్నాం సరే అక్కడ చేసుకుంటారా? అట్లాంటి పాపములు అధికారాలు చేయడం నుంచి మమ్మల్ని విడిపించి నేను చేసుకున్నాను. మమ్మల్ని విమోచించారు కనుక అయ్యా భయపడదు సరిచారయ్యా. విమోచించబడిన బిడ్డలు ఏ విషయంలో భయపడదని చెప్పారయ్యా. దేవుడు నీవు తప్ప మేము దేనికి భయపడకూడదని నేను మాట్లాడాను ప్రభావ. అంతేకాదు అయ్యా మమ్మల్ని విమోచించిన మీరు మాకు సహాయం చేసేవారుగా ఉన్నారు ప్రభావ. అయ్యా మమ్మల్ని నిజంగా ఆ మగులు ఏ మగులు నుంచి మేము ఉన్నాము ఆ మగులు నేను అందరినీ మా దగ్గర నుంచి వెళ్ళగొట్టేస్తానని చెప్పారయ్యా. విమోచకుడు కనుక మాకు చేసే ప్రతి కార్యాన్ని పెట్టుకోవడం తెలుసుకుంటున్నాడు అయ్యా. ఆత్మాత్మ కాక గురువులను మమ్మల్ని అయ్యా స్వల్ప జనమైన మమ్మల్ని ప్రభావ అయ్యా మీరు అంటున్నారు. నిజంగా ఇదిగో నీకు సహాయం చేసేది ఎవరో కాదు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే విమోచకుడే, మమ్మల్ని విమోచకుడైన పరిశుద్ధ దేవుడే అని చెప్పారయ్యా. దాన్ని మీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాకుండా అయ్యా ఇదిగో మీరు ఒక సమయంలో మీరు మా దగ్గరికి వస్తారని చెప్పారు. మా పితరులు ఇశ్రాయేలు ప్రజలు కొంతకాలం వరకు ప్రభావ మీరు ఎదుర్కొన్నారయ్యా. ముసుగు అనేది వారికి వచ్చిందయ్యా. వదనాలు వారు తప్పకుండా మీరు తెలుసుకుంటారు. అప్పుడు మీ ఎదురు వడుకున్నప్పుడు జరగబోయే చెప్తా ఉన్నారు. మీరు వచ్చి యాకోబు నుంచి భక్తిహీనత తొలగిస్తారని చెప్పారు. అదే ప్రకారం మా జీవితాలు కూడా మేము చేసిన పొరపాట్లలో ప్రభావ ఏ పశ్చాత్తాపంగా మీ దగ్గర ఒప్పుకొని అయ్యా నన్ను క్షమించని అడిగినప్పుడు మరలా మా దగ్గరికి వచ్చి అయ్యా మమ్మల్ని బలపరిచి అయినా అయ్యా మీరు మాలో ఉన్న భక్తిహీనతని నచ్చినట్లుగా తీసివేసిన దేవుడు అయినా మీకు స్తోత్రాలు. మీరు చేసిన ప్రతి కార్యానికి మంచి ప్లాన్ చేసిన దేవుడు అయినా మీకు స్తోత్రాలు. అందుకే మేము స్థుతిస్తున్నాను ప్రభావ, ఆరాధిస్తూ మహిమపరుచుకుంటున్నాను ప్రభావ. అయినా నా ప్రభు నిన్ను
పరిశుద్ధ నామముకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎప్పుడో సంవత్సరం చివరిలో రక్షించుకోవడం కంటే కూడా ప్రతి వారం మనం రక్షించుకోవడం నాకు ఎంతో ప్రయత్నం. ప్రతిరోజు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. ఈరోజు జనాల్లో ఆరాధన అయిపోయిన వెంటనే ప్రార్థన అయిపోయింది, సాక్ష్యాలు చెప్పారు. తర్వాత మరి అందరూ టిఫిన్ ఏర్పాటు చేస్తారు. టిఫిన్ చేస్తున్నప్పుడు ఒక సహోదరు నా దగ్గర కూర్చుని దాని దగ్గర ఉంటాయి. ఏంటో సమస్య అంటే వెంటనే చెప్పింది అనమాట. ఏంటంటే మరి ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అని తెలిగి నేను ఇంకో ప్రశ్న అడుగుదాం అన్నాను. మరి ప్రార్థన చేసుకోలేకపోతే ఎందుకమ్మా అడుగుదాం. మీలో ఆమె చెప్పింది తెలుసా, చేసుకోవాలని అనిపించింది కదా. ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, రెండో మాట ఏమంది, చేసుకోవాలని కూడా అనిపించట్లేదు. అన్నం సరిగ్గా తిట్టలేదు, తినాలని కూడా అనిపించట్లేదు అన్నట్టుగా అన్నాను అసలు ఒకసారి. ఇవి నిజం చెప్పాలంటే అయితే ఆత్మ సంబంధం నీకేదో రోగం ఉందమ్మా, అంతేకాదు అర్థం. నీకేదో రోగం సిస్టమ్ అని ఏంటది ఒకసారి ఆలోచించారా? ఒకసారి దేవుని దగ్గర మీరు ప్రార్థన చేస్తే మీరు ఆలోచించండి, ఎందుకు అలా చేయలేదు, అలా చేయలేకపోతున్నాడు కారణం అంటే ఖచ్చితంగా ఎవరు పని ఉందో ఎక్కువ అని విశ్లేషించుకోవాలి. అలా చెప్పినప్పుడు ఆలోచనలు పడింది అనమాట. అసలు ప్రార్థన చేసి పంపించేస్తాను అన్నమాట. సరే నేనేమవుతున్నానంటే మరి మీరందరూ కూడా రోజు ప్రార్థన చేసుకుంటున్నారా అని అడిగాను అనుకోండి. మీరు ఎలా ప్రార్థన చేసుకుంటున్నారనే విషయాలు రోజు మీ యొక్క డైలీ లైఫ్లో అందరూ కూడా రవి, జయదీప్ అందరూ మీరు లైఫ్ దగ్గర తర్వాత ఆధ్యాత్మికంగా అంటే పనులు చేసుకుంటూ ఉంటారు. అవి కాదు, ఆధ్యాత్మికంగా మీ పీరియడ్ ఎలా ఉంటుంది, మీ టైం షెడ్యూల్ అంటే రోజు ఒక రకంగా ఉండాలని లేదు, ఎలా అయినా పర్లేదు. మొత్తానికి మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది నా జీవితం ఆత్మీయంగా అనే విషయాలు రెండు మాట చెబుతున్నాను. ఇదే సాక్ష్యం ఈరోజు. తర్వాత ఇలా చేసుకుంటున్నాను నేను అదే నేను చెప్పి పాయింట్ అట్లా. నేను ఫస్ట్ ప్రతిభ పొద్దున్న నేను రోజు ఏ సమయాలు ప్రార్థన చేసుకుంటున్నాను, ఇలా ఉన్నాను దాన్ని ప్రార్థన చేసుకుంటాం. ఆ తర్వాత సాయంత్రం చేసుకుంటాం, రెండు పూటలు చేసుకుంటాం. మీకు వాక్యం చదువుకోవడం ఏదైతే జస్ట్ ప్రార్థన. ఆ ప్రార్థన చేసుకునే కోసం వాళ్ళు మీకు కనీసం పోగొట్టు పడుతుంది. ఆ అరగంట సాయంత్రం అరగంట సమయంలో ఏ విషయాల కోసం చేస్తూ ఉంటారు ప్రార్థన? ప్రార్థన అప్పుడు మన మందిరంలో మరి వీళ్ళ కోసం చేస్తాం. శ్రీను చేస్తున్నాడు ఇలా అందరి కోసం పేర్లు పెడుతున్నాం కదా. అట్లా అందరి పేర్లు పెట్టుకుంటూ కొంచెం మీకు బాగుంటుంది, చాలా చక్కగా. నీకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఇంకా నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. తెలుసా నేను ఈ మందిరానికి మా ఏరియాలో కలిసి కొద్ది మంది అంటే తెలుసాను. ఎందుకంటే లోపల మీ ఏరియా కాబట్టి తెలుసాను, నీకు తెలిసిన వాళ్ళు చెప్పి అలా నాకు సహాయం చేయాలి. నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. ఆటోమేటిక్ వాళ్ళే అడుగుతారు వచ్చి అప్పుడు చక్కగా తీసుకొచ్చేయచ్చు. మీకు చాలా ఈజీ అయిపోయింది వాళ్ళు అట్లా చేయాలి. నేను అందులో కూడా ఇక్కడ నేను చెప్తున్న వాక్యాలు ఉంటాయి కదా, వాటిలో నువ్వు ఒక మాట పెట్టుకొని ప్రార్థన చేస్తాను, దేవుడు సహాయం చేస్తాడు. ధనలక్ష్మి మీరు చెప్పండి మీ ప్రార్థన విధానం ఎట్లా ఉంటుంది రోజు? అందరితో కలిపి సింగిల్గా మీరు చేస్తారు, ప్లస్ ఒంటరిగా ఉన్నప్పుడు అందరూ మీరు చేస్తారా? ఈ మధ్య రోజు 2 స్టెప్లు వాక్యాలు పూర్తి చేసుకుంటూ ఉన్నాను. మరి ఇంకా అంతకుముందు ఇంకా కూడా సారీ చెప్పి ఆమస్కారం పదకొండు పండుగ రసాలు చేస్తాను. తర్వాత జయదీప్ కూడా మార్నింగ్ 1 అవర్ ఫస్ట్ నా పర్సనల్గా, తర్వాత సంఘంలో అందరి గురించి, తర్వాత అంటే మా ఫ్యామిలీస్ గురించి చేసుకుంటాను. అట్లా 1 అవర్ పడుతుంది. తర్వాత ఈవినింగ్ 7 తర్వాత ఓన్లీ పిల్లల గురించి అంటే నాకు తెలిసి మన ఇక్కడ సంఘం గురించి, తర్వాత కొంతమంది తెలిసిన వాళ్ళ పేరు రాసుకుని నాకు గురించి చేస్తాను. 25 minutes ఈవినింగ్ అంటే మధ్యాహ్నం ఓన్లీ నా పర్సనల్గా నాకు ప్రాబ్లమ్స్ గురించి చేసుకుని బయటకు వెళ్తాను. ఎవరికి
నైట్ పడుకున్నాను చేసుకుంటూ వాకింగ్ వాకింగ్ అదే బుక్ తగ్గించాను కదా అది పెట్టుకొని చేస్తాను అన్ని కొండలు నేను చదువుతున్నాం నేను ఆదివారం ఉన్నాను చేయను ఉంటాను కొత్త ఏమైనా అయిపోయింది మళ్ళీ పార్ట్నర్షిప్ రచిత కోసం ప్రార్థన చేస్తాను. అట్లా ఇప్పుడు మొత్తం 3 కొడుకులు ఎన్ని కొడుకులు వచ్చారు? నేను 3కి వచ్చాను. 3 వచ్చాను. ఈ 3 కొడుకుల ద్వారా నువ్వు నేర్చుకున్న చిన్న 3 విషయాలు చెప్తావు. చిన్న 3 విషయాలు అని ఫస్ట్ తప్పన అని చెప్పారు కదా, దావీదు తప్పన అని. దాని గురించి చెప్పిన పాయింట్స్లో దాని గురించి చెప్పిన పాయింట్స్లో అంటే ఎంత ఇంట్రెస్ట్గా మనం ఉండాలి దేవుడి విషయం అనేది నేర్చుకున్నాను. అండ్ ఆర్కే మూర్తి గారు చెప్పారు ఆయన వ్యవహారం సభ చదివి ఏదైతే చెప్పారో ఆ చెప్పిన దాంట్లో కూడా దాంట్లో తప్పులు ఎదుగుదామని ఆయన ఏ తప్పులు తెలుసుకొని ఎవరైతే దేవుడు ఉన్నారు మనం అన్ని చదివినప్పుడు ఇంకా మనకి మనకి ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి, దేవుడు ఇంకా ఎంత బలపడాలనేది తెలుసుకోవాలని అట్లాగే లాస్ట్ ట్రైనర్ చెప్పారు కదండి. అంటే ఒక 100 మెంబర్స్ పార్టిసిపేషన్ చేస్తే ఆయన గురించి చెప్పారు. ఎవరైతే కావాలని చేయి కాలేదు అట్లా అదొక ఎగ్జాంపుల్ తీసుకుని అంటే ఇంట్రెస్ట్ మనం దేవుళ్ళు మనం ఒకవేళ ఆయన అంటే మనకు దేవుడు ఎలా ఎదగాలి నేను ఆశీర్వాదాలు చెప్పారు, వాగ్దానం అందరూ చెప్పారు, నేను ఆశీర్వాదాలు చెప్పాను. చూసారు దీన్ని బట్టి ఇప్పుడు నేను చెప్తున్న మాట బట్టి మీరందరూ ఒక విషయాలు అంటే చక్కగా ఫాలో అవుతున్నాడు అర్థం అవుతుంది. చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుకుంటాం. అందుకనే నిన్న జయదీప్ వచ్చినప్పుడు రజనీ ఎలా ఉంది జయదీప్ అంటే కొంచెం ప్రాబ్లం చెప్పాడు. ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు జయదీప్ కంగారు పడాలి, భయపడాలి. కానీ నేను నిజంగా జయదీప్ ఆ కంగారు భయం చూడలేదు. నేను ఈరోజు ఇంతసేపు అడగడానికి కారణం ఏంటంటే జయదీప్ కంగారు లేకుండా తన మౌనం పైన కంగారు లేకుండా భయం లేకుండా ఉన్నాడు. అసలు ఏంటో విషయం అని ఇప్పుడు కనుక్కున్నాను అనమాట. అది సీక్రెట్. ఇప్పుడు కరెక్ట్గా నేను పంపించిన మెసేజ్కి మన జయదీప్కి కరెక్ట్గా సరిపోయింది. దేవుడితో మీకున్న సంబంధాన్ని బట్టి వాటిలో నుంచి మీరు ఏమవుతూ ఉంటారో సేవ్ అవుతూ ఉంటారు. ఇది మాత్రం చక్కగా మెయింటైన్ చేయలేదు. ఎన్ని పనులు ఉన్నా కానీ ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపో దేవుడిని చక్కగా ముందు తీసుకెళ్తారు. చక్కగా జయదీప్ చక్కగా ఆత్మీయ వెళ్ళిన చక్కగా ఆ తర్వాత మరి ధనలక్ష్మితో కూడా చెప్తున్నాను. నువ్వు ఎలా చదువుకుంటావు, మామూలుగా వాక్యం చదువుకో ప్రార్థన చేసుకుంటావు, పిల్లలకి ఎలా ప్రార్థన చేస్తావు అనే విషయం 2 విషయాలు. వాడుకునేటప్పుడు వాట్సాప్ అయితే మాత్రం ఎంత ఉందా బాగా ఫేవర్ ఉన్నా ఏ జరిగినా సరే పడుకునే ముందు మాత్రం ప్రార్థన చేసినవి పడుతుంది. అది దాని దేవుడు ఇచ్చిన మాట అంట. అలాంటి పరిస్థితుల్లో అయినా సరే నేను ప్రార్థన చేయకుండా పడుకోలేను. అప్పుడైతే మేము బయటకు వచ్చాము, ఆ రోజు నుంచి ఇప్పుడు పడుకు ప్రార్థన చేయకుండా తనైతే పడుకోదు. అలా కంటిన్యూగా చేస్తుంది. నేనైతే రోజంతా దానికి గంట చేస్తాను పొద్దున్న ప్రార్థన. పిల్లలు వాక్యం చదువుతున్నట్లయితే మాట్లాడండి. పిల్లలు ఇద్దరు కలిపి కూర్చొని వాటిని చదువుకుని ప్రార్థన చేస్తాను. మధ్య మధ్యలో కూడా ఏం చదువుకున్నారు నా గురించి చెప్పండి. ఏ విషయాన్ని అడుగుతాము నీకు ఎలా ఉంటుంది రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ధైర్యంగా ఉంటుంది అనే విషయాలు ప్రార్థన చేసుకునేటప్పుడు ధైర్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదైనా ఒక ఆటలు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. దేవుడికైతే అలా చేసుకున్నాను. నేనైతే ఆ ఆధారం కూడా ఏ ఆటలు రాకుండా చూడమే ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు మనసు చాలా ప్రసరంగా ఉంది. ఎందుకంటే ఆ బలం దగ్గర దిగిపోయి సరే అట్లా ఎందుకంటే ఆ ఏరియాలో నువ్వు చదువుకుంటున్నామంటే కేవలం నేను అదే చెప్పాను కదా, అది కూడా అక్షయ్ సాక్షి చెప్పారు కదా. నిజంగా అక్షయ్ విషయాలు వస్తే నాకు చాలా భయం వేస్తుంది. మరి ఏమంటే రోజు రాత్రి ఫోన్ చేసి చెప్పాడు ఒక విషయం. నాకైతే భయం వేస్తుంది తెలుసా. కొంతమంది కలిసి అందరూ పంచాయతీ అవుతారు. వాడు రవి ఉన్నాడన్న మేము ఎప్పుడైతే బలం భయంకరంగా చూడండి అసలు ఆ సమయంలో నిజంగా ఎవరైనా అందరూ అనలేరమ్మా నేను. మరి అట్లాంటప్పుడు అవి ఏమైపోతారు చెప్పండి. కేవలం అసలు అంత ప్రచారం చేశారంట. చేయకపోతుంది అధ్యాసం విద్యాసం బ్లాక్ మీకు అధ్యక్షితం వాళ్ళకి తీసుకెళ్ళి చాలా భయపెట్టారంట. మరి నిజంగా ఆ సమయంలో దేవుడు ఎందుకు కాపాడించాడు. ఓ మాట చెప్తుంటే అక్కడ ఇప్పుడు నేను అన్నా అసలు ఎంబీబీఎస్ పిల్లలు చదివించకూడదు
డాక్టర్ రేట్ అసలు చేయొద్దు. ఎందుకంటే ఆడపిల్లలు మగపిల్లల గురించి అక్కడ సిచ్యువేషన్స్ అంతా ఒకసారి వివరిస్తుంటే అసలు ఎంత వర్షంగా ఉందో తెలుసు అక్కడ క్యాంపస్ అంతా కూడా. దాని బయటకు మాత్రం బాగా కనుగొన్నారు. ఎందుకంటే అక్కడ కూడా అడగలం అందుకే మనం తెలిసినప్పుడు మన అట్లాంటి ఏరియాలో మన వాస్తవం చెప్పాలంటే చాలా జాగ్రత్తగా మనకు దేవుడు ఎంతో కేవలం దేవుడు సపోర్ట్ అవ్వాలి నిజంగా. అందుకే పిల్లలు బయటకు పంపించడానికి భయం వేస్తారు. దేవుడితో సంబంధం ఎప్పుడు తెగిపోవాలి మీరు తెలుస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళి ఏ పని చేసినా కానీ ఆయనతో ప్రార్థన చేసుకుంటూ వెళ్తే దేవుడు అన్ని కనిపిస్తాడు. ఆ తర్వాత మరి ఝాన్సీ రాణి గారు కూడా మరి ఒకసారి నేను రోజు ఇక్కడికి వచ్చారా ప్రార్థన చేసుకుంటాను. మీరు ప్రార్థన ఎలా చేసుకుంటారంటే తల్లిదండ్రులు పెద్దలు చెప్పమని విధంగా వినాలని చుట్టుపక్కల వాళ్ళకి చెప్తానండి కొంతమందికి. అదే మీ ప్రయత్నం మీరు ప్రార్థన చేసుకుంటూ చెప్తే మనం ఖచ్చితంగా జరుగుతుంది, కార్యం జరుగుతుంది. అది మనం అనుకున్నాడు కాదు, ఆయన అనుకున్న సమయంలో ఖచ్చితంగా జరిగిస్తాడు. మనం నిరీక్షణ కోల్పోకూడదు, ధైర్యంగా మనం చెప్పేది చెప్తూ ఉండాలి, చేసుకుంటూ ఉండాలి. ఒకరోజు ఆశ్చర్యంగా దేవుడు అన్ని రాత్రి మనం చేయొచ్చు, మనం చెప్పలేం పరిస్థితి, కానీ మనం నిరీక్షణ కోల్పోకూడదు. అది మేము అట్లాగే మన ఝాన్సీ రాణి గారు కూడా చక్కగా మందిరానికి వచ్చి చక్కగా నేనైతే అనుకున్నాను ప్రార్థన చేసుకుంటూ కింద చక్కగా మరి మనం తెలిసిన కొంతమంది ఉంటే వాళ్ళని ఇప్పుడు మన మంగళగిరి ఉంటారు కొంతమంది, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తూ ఉంటారు, పెడితే ఏం పర్లేదు అనుకున్నాను. కానీ నాకు ధైర్యం ఉందన్నమాట. ఎందుకంటే మన ఝాన్సీ రాణి గారు కూడా చక్కగా ప్రార్థన చేసుకుంటారు రోజు. అది చాలా మంచిగా అనిపించింది. దానివల్లైనా ఆమె చక్కగా వచ్చి అన్ని విషయాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. మందిరం ఉన్న తర్వాత డైలీ ఏం చేయాలంటే ఆ మందిరం ప్రార్థన జరుగుతూ ఉంటాయి. మన వల్ల అప్పుడు మందిరం ఉంది కదా మాకు, అక్కడ కూడా మన విశ్వాసాన్ని పొలాలు వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అందుకని ఖచ్చితంగా మీరు వెళ్ళాలనుకుంటాను. నాకు ఉదయం కాలంలో నేను బయలుదేరుతాను అన్నమాట. మార్నింగ్ టైంలో 4:30కి నేను అక్కడికి ప్రార్థన చేసుకుని మళ్ళీ వస్తాను. తలుపు తీసి చక్కగా ప్రార్థన చేస్తూ ఉంటాను. అలా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఒకటి వచ్చేస్తున్నాను. అట్లా అందరూ కూడా చక్కగా పడుకుంటూ ఇదే ఆత్మీయతను మనం చివరిదాకా మనం కంటిన్యూ చేసుకోవాలి. మరి పోయిన వారంలో మన శ్రీనివాసం కూడా ప్రార్థన పెట్టాము, వాక్యం చెప్పాము. శ్రీనివాసం వాక్యం, ఆ వాక్యం చెప్పాలి. శ్రీను ప్రశాంతి వీళ్ళిద్దరు ఆ వాక్యం మీకేం అర్థమైంది ఆ రోజు ఇంట్లో చెప్పిన వాక్యం అంటారు. ఫస్ట్ ప్రశాంత్ చూడకుండా చెప్పాలి, ప్రోత్సాహం చేస్తారా? మొన్న చెప్పిన వాక్యం మీకు ఇంకేం అర్థమైంది? మీకు జయదీప్ వచ్చాడు కదా అప్పుడు మీకేమో అర్థం జయదీప్ కృప అందిస్తానని చెప్పారు. ఆయన కృపే నిలబెట్టింది వాళ్ళని. అది పాయింట్ తర్వాత ఆయన కృప సాలు చెప్పుకున్నామంటే ఆ సమయంలో నిజంగా ఈరోజు నిజం చెప్పాలంటే ఆయన కృప ఏం చేస్తుందంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా సహించుకునే నిలబెట్టే కృప, నడిపించే కృప, ఆదరించే కృప, ఆదరించు. మన నిజంగా మనం ఎన్ని మిస్టేక్ చేసిన వాస్తవ ఆయన కృప మనం ఏం చేస్తుంది, ఎంత ఆదరిస్తుంది అనే విషయం చాలా స్పష్టంగా చెప్పుకున్నాను అన్నమాట నేను. ఆ తర్వాత లాస్ట్లో ఒక పాయింట్ ప్రార్థన చేశాను శ్రీను వాళ్ళ కోసం. ఆ పాయింట్ చెప్తారా? అదే చెప్పే పాయింట్ సేమ్ అప్పుడు అన్నాడు కదా, ఇల్లు గురించి అది కొండ పొలం కొట్టేసేసి అప్పుడు మేము చాలా సంతోషించాం అనమాట. అదే కరెక్ట్ పట్టుకుని ప్రార్థనిస్తాం దేవుని చిత్రం అన్నాడు. అట్లా మరి ఒక్కొక్క కుటుంబంలో కూడా జరిగే ప్రార్థన కూడా ఇంపార్టెంట్. ఆ ఓటు మేము ఖచ్చితంగా అడుగుతూ ఉన్నాం కదా, ఆ ఓటు మిస్ చేసుకోకుండా
ఇవన్నీ మీకు గుర్తుండాలంటే బెస్ట్ మెథడ్ చేయమంటారా, మీరు రోజు ప్రార్థన చేసుకునేటప్పుడు ఇవన్నీ చేర్చుకున్నాను. ఇవన్నీ చేర్చుకుంటే మీకు ఈజీగా గుర్తుంది. మీ ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు ఏ విషయాలు చెప్తున్నారో అవి కూడా మీకు ప్రార్థన పెట్టుకోవాలి. ఆ తర్వాత సంఘాలు దగ్గర చెప్తున్నప్పుడు అయ్యే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళీ అక్కడ చెప్తున్నప్పుడు అప్పుడే ఇవన్నీ మీ ప్రార్థనలో మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకున్నారు అనుకోండి, ఎవరైనా చెప్పేయచ్చు అనమాట. అట్లా ఓవరాల్గా మన ఆత్మీయ జీవితాన్ని ఈ విధంగా కట్టుకుంటూ వాక్యం అనే ఒక పునాది మీద కట్టుకుంటూ ఉండేదాను. మీరు వాక్యం మీద కట్టుకుంటూ నడుస్తూ ఉండాలన్నమాట. మనం ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన చేసుకుని పరీక్షించుకుంటూ ఫస్ట్ రొట్టె దగ్గరికి వస్తుంది, తర్వాత ద్రాక్షరసం వస్తుంది, ప్రార్థన సిద్ధపడడం పరీక్షించుకున్నాం ఒక్కొక్కరు. మరి ఈ వీక్లో చక్కగా మరి ఇక్కడున్న వాళ్ళందరూ సాక్ష్యాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయంగా చక్కగా నడుచుకుంటున్నారనే విషయం అర్థమవుతుంది. దీన్ని బట్టి దేవుడిని ఎంతో స్థుతిస్తూ ప్రభావ ఈ విధంగా మేము నడుచుకుంటున్నామయ్యా, మా ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు. ఇలాగే మేము ప్రతి ఆదివారం ప్రతి వారం నడుచుకోవడానికి సమయం చేయాలి. మేము ఎక్కడ పెట్టుకోకుండా తూలిపోకుండా తొట్టిపోకుండా ముందుగానే మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. మరి నన్ను మేము అందరం కూడా పడిపోకుండా ఒక సమయం చేయాలి. ఇలా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకున్న సమయంలో నేను రోడ్డు పంపించబడింది తెలియజేస్తున్నాను. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభుత్వం పొందితే ప్రభు యేసు తన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీనిని చేయడం చెప్పినాను. స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమ కలిగితే ఇక్కడ ఎవరైతే ప్రభావ మీరు రొట్టెలు తీసుకుంటారో వాళ్ళందరూ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు. మీరే ప్రభు చూపించండి, సహాయం చేయాలి. చక్కగా ప్రభావ ఆయన తండ్రి వాళ్ళ హృదయాలు ఈరోజు ఎలా ఉన్నాయో ఒకసారి అడిగినప్పుడు అయ్యా ఇవ్వడం మీ ముందే అడుగుతూ వచ్చాను ప్రభావ. ఆయన వాళ్ళు చెప్తున్న మాటలు కూడా విన్నారు. మరి ఆయన కుటుంబాలు చేస్తున్న ప్రార్థనలు, అలాగే ప్రభావ మరి ఆయన చదువుకున్న వాక్యాలు, రోజు చేసుకున్న ప్రార్థనలు, ఆయా సమయంలో ఉంటున్న వాక్యాలు, ఇవన్నీ కూడా ప్రభావ ఆత్మ సంబంధంగా మేము అందరం ఎదగడానికి మాకు ఎంతో ఉపయోగపడతామని ప్రభావ. కాబట్టి ఈ విషయాలను మరొకసారి అందరూ చెప్పుకుంటూ వారు ప్రార్థన చేస్తూ ఇంకా ఎక్కడైనా సరే వాళ్ళు పొరపాటు ఉన్నట్లయితే ఈ రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం ద్వారా వాటిని ఆదివారం కడిగి పరిశుద్ధపరుస్తారని నమ్ముతూ వేడుకుంటూ విశ్వాసం స్తుతిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళు రొట్టె ఆ ప్రకారం భోజనం ఎత్తుకుంటా ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తాన్ని పట్టజబడిన మీరు దేన్ని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీన్ని చేయడం చెప్పాను. ప్రభు శరీరం వివేచింపడికి త్రాగువాడు తనకు శిక్షావికరుడికి త్రాగుతున్నాడు. ఇందువలన మీరు అనేకులు బలహీనలు రోగులు ఉన్నారు, చాలామంది నిద్రిస్తున్నారు. అయితే మనం విమర్శించుకున్న తీర్పు పొందకపోవము. స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రేమ తండ్రి, మీకే వందనాలు, స్థితులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభావ ఈరోజు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ స్తోత్రాలయ్యా. ఈ ద్రాక్షరసాన్ని ఆశీర్వదించండి ఆయన. కృతజ్ఞతాస్తుతులు అయ్యా ప్రతి ఒక్కరికి పుస్తులుగా అయినా ప్రతి ఒక్కరూ ఉదయం పనులు తీసుకొని చక్కగా స్థుతించే కృపను అందించండి అయ్యా. మీ హస్తాలను అప్పగించుకుంటూ అయ్యా మీరు ఆకుల వరకు మేమందరం ఇలాగే సిద్ధపడి చక్కగా ముందుకు వెళ్ళడానికి మీరే సహాయం చేసి మనం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
స్తోత్రం పరిశుద్ధ ప్రేమ తండ్రి ప్రభులైన జీవంలో తండ్రి మీకే స్తోత్రాలు తెలుసుకుంటున్నాం ప్రభా. అయ్యో ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో మీ సమయంలో మేము అందరూ కూడా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాము ప్రభా. మా ప్రార్థనలు మా హృదయాలు ఏమో ప్రభా, ప్రతి ఒక్కరితో ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఆత్మీయ జీవితం కోసం ఆయన ప్రార్థనిస్తున్నాం ప్రభా. మొత్తంగా జైలు ప్రజల కోసం అలాగే ప్రభావ తీసుకుని ఎంతో ప్రార్థనిస్తున్నాం ప్రభావ. ఆయన తనకున్న హెల్త్ విషయాలు తెలియపాగా మరి ఎప్పుడు ఎలా తెలియపరుస్తుంది ప్రభావ. తను ఎంతో పరిస్థితిలో ఉన్నారు ప్రభావ. ప్రార్థన చేస్తున్నాను తన అధికారుల ప్రభుత్వం నడిపించలేదు ప్రభావ. అయ్యా మీ యొక్క ఆయన మంచి హస్తంతో అయ్యా నీతి అనే దక్షిణ హస్తంతో ఆడుతున్న ప్రభావ. ముట్టండి పరిశుభ్రపరిచి మంచిగా ప్రార్థన చేసుకోవడానికి చక్కగా మంచి దగ్గర రావడానికి ఆయన ఇంకా తనకున్న ఆనందంతో ఇంకా కొంతమంది చెప్పి చక్కగా రావడానికి కావాల్సిన మంచి యాక్టివ్నెస్ అనిపించండి అయ్యా. దానికి మీరు కూడా చూపించండి. వాళ్ళతో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ నుంచి కూడా చూపించండి అయ్యా. ప్రతి స్ట్రగుల్ని చూపించుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభావ ఆయన సీను ప్రశాంతి అలాగే ఉద్దేశం శృతి కీర్తన ఇప్పుడు కూడా ఎంతో ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి వేసుకుంటున్నారు. మీతో పెద్ద ప్రభావ మా సమస్యల్లో ఈ రోజు మీరు నిలబడాలంటే కేవలం మాకు కూడా మీకు ఉంటానైనా మీకు ద్వారా మేము నిలబడుతూ వచ్చాము ప్రభావ. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. గొప్ప దేవానికి స్తోత్రాలు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ ఆయన. అలాగే ప్రభావ ప్రతిభా కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇంకా వాళ్ళ ఏరియాలో చాలా మంది ఉన్నారు ప్రభావ. అయ్యా ఏవో ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని వారిని విస్తరణ చేస్తున్నా ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. ఇప్పుడు చూపించగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే మరి ఉచితమైతే ఆ హౌస్ కోసం ప్రార్థన చేస్తున్నాను. సమయంలో ఇప్పుడు చూపించుకోవాలి. అలాగే ఆయన తల్లి స్తోత్రాలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి లక్ష్మీబాయి గారిని న్యాయశ్రీరాన్ని జ్ఞాపకం చేసుకోయా. కొన్నిసార్లు మనం వచ్చినప్పుడు మన స్వర్ణకుమార్ గారు జ్ఞాపకం చేసుకుని ప్రభావ. ఆ ఉన్న పరిస్థితి మాకు చెప్తూ వచ్చారు. అవి కూడా జ్ఞాపకం చేసుకోండి. వీటన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాను సన్నిధిలో ప్రభావ. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉండాలి. అలాగే మన రవి యోగిత ప్రభావ దేనేష్ ప్రార్థన చేస్తున్నాను. నేను వాళ్ళు చక్కగా అయ్యా చూపించండి, కలిగించండి, సహాయం చేయండి ప్రభావ. మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ప్రతి బిడ్డని మీరు బలపరచండి అయ్యా. ప్రతి బిడ్డని మీరు బలపరచండి ప్రభావ. అయ్యా ముఖ్యంగా తండ్రి ఇక్కడ ప్రభావం ఉన్న ధనలక్ష్మి జ్ఞాపకం ధనలక్ష్మి మంచి అయ్యా ప్రార్థన చేస్తున్న ఆత్మ మీరు నిండుగా మీరు నింపండి ప్రభావ. నింపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. చూపించండి తండ్రి. మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. అంతేకాదు నేను ఈ సమయంలో అయ్యా ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. జరిగించిన పరిచయం ప్రభావ మీ ఆత్మచేత మండించండి అయ్యా. మీ 3 మీటింగ్స్లో కూడా మన సండే క్రైస్తవం కాకుండా మండే క్రైస్తవంగా ఉండాలని అయ్యా అపాయింట్మెంట్ చెప్పుకుంటూ వచ్చాం అయ్యా. ఆ మంట భావం దయచేయండి అయ్యా. తప్పన తండ్రి అయ్యా మీకు సంఘాన్ని విస్తరణ చేయండి. ఈ సంఘ సరిహద్దులు విశాఖపరచండి అయ్యా. ఈ సంఘ సరిహద్దులు విశాఖపరచండి అయ్యా. ప్రభుత్వ చుట్టుపక్కల 4 మూల నుంచి ప్రభావ మీ ప్రజలు ఎదురు రావడానికి మరి సాగులు ఎదురుగా సాగిపడడానికి ఆయన మీరు చేయండి. జ్ఞాపకం చేసుకోవడానికి సరిగ్గా ప్రభావ. అలాగే సంరక్షణ ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇప్పుడు మామూలుగా వాసన కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. వాళ్ళకి మీరే ఎక్కువగా దిశగా ఉంటూ అయ్యా ఒక తండ్రిగా అన్ని విషయాలు ప్రభు ఆలోచిస్తూ బలపరుస్తూ ముందుకు నడిచి వస్తుందా పెట్టుకున్నాను ప్రభావ. అలాగే ఆయన తండ్రి ఏవో ప్రభావం రాజుగారు జ్ఞాపకం చేసుకోయా. వాళ్ళ పిల్లలతో ప్రార్థన చేస్తున్నాను. ఆయన కూడా మేము తెలుసుకోవాలి ప్రభావ. చక్కగా ఆయన తండ్రి అయ్యా మీ యొక్క రాజ్య సువార్తను కూడా ఈ బైబిల్ చదివేకోకుండా అయ్యా మీరు చూపించండి అయ్యా. మీరు చూపించండి నాయన మీరు చూపించండి. మీ కృపలేదు మేము బ్రతకలేము ప్రభావ. మీ కృప నిరంతరం ఉండాలి ప్రభావ మీద. అందుకే మీ కృప కొరకే మేము వేడుకుంటున్నాం అయ్యా. మీ కృప తప్ప మా పేరు కాదయ్యా. నాయన తండ్రి ప్రార్థన చేస్తున్నాను. సండే స్కూల్ పిల్లలు కూడా చక్కగా నేను నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభావ. ప్రతి ఒక్కరికి నేర్పించండి ప్రభావ. పాటలు ప్రార్థన వాక్యం ప్రభావ. ఆ స్క్రిప్ట్ వీటన్నీ కూడా చక్కగా నేర్పించి మీరే సహాయం చేయండి. ముందుకు నడిపించండి. నన్ను కూడా మీకు స్థానం అప్పగించుకుంటున్నాను తండ్రి. ఆ పరిస్థితులన్నీ మీరే జ్ఞాపకం చేసుకొని మహిమ ఘనత కీర్తి ప్రభావం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీరు ఇచ్చిన శరీర రక్తాలను కూడా మీకు స్తోత్రాలు. ముందున్న సమయాన్ని మీరు ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదిలోన నిలిచిన జ్ఞాపికవై. అణువణువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. ఈ వీక్లో శుక్రవారం అంటే మనం రెండో శుక్రవారం పెట్టుకోవాలి. మన పాఠ్య పుస్తకాల లెక్కలు కూడా మనం ప్రింట్ చేసింది ఏంటంటే ప్రతి నెల రెండో శుక్రవారం నాడు రాత్రి 8 గంటలకి ప్రార్థన కూడా పెట్టాం అన్నాడు. ఆన్లైన్ కూడా పెట్టలేదు, ఆఫ్లైన్ కూడా పెట్టాం. ఆఫ్లైన్ కూడా కాబట్టి ప్రస్తుతానికి ఇలా కొనసాగించుకుంటే ముందుకి మనం శ్రేష్టంగా కొన్ని గంటల గడుపుకోవడం ప్రార్థన చేయడం మంచిది. అందుకని మనం 8 గంటల నుంచి 10 గంటల వరకు యథావిధిగా శుక్రవారం నాడు మనం నైట్ ప్రార్థన మామూలుగా ఉంది. ఈ పిల్లలకి ఏంటంటే మనం సేవకాలు పెట్టుకుందాం అని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ అందుకని పిల్లలందరూ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆల్రెడీ 2 కాంపిటీషన్ కూడా అయిపోతుంది. ఇంకా అటు ఇటు చూసినా ఒక స్కిట్ ఒకటి నేర్పించారు వాళ్ళకి. స్కిట్ ఒకటి మధ్యలో ఎక్కడైనా మనం చూసుకుని నేర్పించుకోవచ్చు. కాబట్టి ఆ శుక్రవారం నాడు పిల్లలు వీలైతే ఆ సమయంలోకి రావట్లేదు. ఇది మనం యాస్టీస్గా 8 గంటల నుంచి 10 గంటలకు మనం మన ప్రార్థన ఉంది అనిపించినాం. అందుకని ఈరోజు వెళ్తూ వచ్చింది కాబట్టి మేము మాట్లాడుకున్నాం అన్నీ కూడా చూసుకొని అటు 2-3 జరిగిపోతున్నాయి. తర్వాత మీ పిల్లల నుంచి రిపోర్ట్స్ కూడా మాకు దగ్గరగా 25 తర్వాత అంటే క్రిస్మస్ తర్వాత మరి ఏ పిల్లవాడు ప్రోగ్రెస్ ఎలా ఉందో కూడా చెప్తున్నారు. జయదీప్ వాడు 2 ఉండాలి కదా, జెస్సిగా వాళ్ళు ఏ పిల్లలకి ఎన్ని మార్కులు ఇస్తారు వాళ్ళు పేరెంట్స్ నుంచి 100 మార్క్స్కి వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఇస్తారనేది వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటాం అన్నమాట. మేము వేసిన మార్కులు ఉంటాయి, మీరు వేసిన మార్కులు ఈ బట్టి జ్ఞానం చూసుకుని జాగ్రత్తగా మరి క్రమశిక్షణ అనేది పిల్లలందరి వరకు భవిష్యత్తులో వాళ్ళ చక్కగా ఇంప్రూవ్ చేయడం కోసం ఈ చిన్న చిన్న కాంపిటీషన్ ఏమవుతాయంటే వాళ్ళలో కొంత డిసిప్లిన్ రావడానికి ఉపయోగపడతాయి అన్నమాట అని మేము అనుకుంటున్నాం. ప్రార్థన చేస్తూ చక్కగా కాబట్టి దాన్ని బట్టి మీరు 20 తర్వాత నేను అడుగుతాను అప్పుడు చెప్తుగా ఎవరో అంతనే నేను చూస్తున్నాను. కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, ఫస్ట్ ముందు రోడ్డు వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు హౌస్ దగ్గర బాగా మెయిన్ ఫస్ట్ అసలు నేను అనుకున్నాను నితేష్ కూడా బాగా డౌన్ అయిపోయాడు హౌస్లో. చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటాయి మెయిన్ అట్లా. మరి ఇట్లా మీరు బాగా అనుకోని చెప్పండి కావాలని హెచ్చరించండి. ఇట్లా మీరు దగ్గర అట్లా మార్పులు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఇట్లా ప్రార్థించండి గట్టిగా. మరి మనకేంటంటే 31వ తారీఖు రాత్రే అన్ని ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ కూడా ఉంటుంది ఆ రోజు. ఇంతకుముందు ఏంటంటే మనం తర్వాత రోజు పెట్టుకున్నాం కదా, అట్లా కాకుండా అక్కడే ఇచ్చేస్తే బెటర్ అందరి ముందు ఇచ్చాను. కొంచెం వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు అందరి ముందు ఇచ్చినప్పుడు. అందుకని కొంచెం టైం కూడా అడ్జస్ట్ చేసుకున్నట్లా ఇలా ప్రోగ్రామ్ అంతా కొంచెం ఎర్లీకి స్టార్ట్ చేసుకొని కొంచెం అట్లా ఊహించుకొని ముందుకు వెళ్తాం అనమాట. 25వ తారీఖు అట్లాగే మరి 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ ఇవన్నీ ఈ నెలంతా ఏంటంటే మనం ఎక్కువగా ఈ నెలలో ఎక్కువ షాపింగ్ చేయాలి, ఈ నెలలో ఎక్కువగా ప్రార్థన కూడా అన్నీ మరి అన్నీ కూడా మనం కోయిన్సైడ్ చేసుకుంటూ ఉంటాలని మాకు ప్రార్థన చేయండి తప్పకుండా. ఇది మెయిన్ అనమాట. ఈ వీక్లో మన కార్యక్రమం ఏంటంటే రేపు శుక్రవారం సాయంత్రం మన 8
12 గంటల వరకు కూడుకుంటాం. నేను మెసేజ్లో పెడతాను మీకు. ఇక పగలు కూడుకుంటే మరి సాయంత్రం వస్తున్నారు కాబట్టి మనం పగలు ప్లాన్ చేసుకుంటాం. ఇక ఓన్లీ నైట్ అనమాట, రాత్రి శుక్రవారం. ఇక శనివారం నాడు ఎన్నో ఆలోచన చేశారు. శనివారం మూడో శనివారం ఒక యాసేసి మనం ప్రార్థన కూడుకుంటున్నాం. మేము ఇక్కడే మెయిన్ అట్లా ప్రార్థన చేద్దాం. మామూలు ఓవరాల్గా రేపు రవివారం ప్రార్థన ఉంటుంది, రేపు సోమవారం. అయితే ఏంటంటే ఇటు ఈ నెలలో మనం 25వ తారీఖు రవివారం పర్పస్లో మనం ప్రార్థన పెడతాం అన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టాలి లెక్క అయితే. నేనేమంటానంటే వాళ్ళ ఇంట్లో మరి ఇక్కడే దగ్గరే కదా, కొంతమంది కూర్చొని కన్వీనెంట్గా ఉంటుంది, వీలైతే ఇక్కడ పెడదాం అంటున్నాను అన్నమాట. ఆ రోజులు పెట్టి చూసుకొని జాగ్రత్తగా మరి లెక్క అయితే వాళ్ళ ఇంట్లో జరగాలి మెయిన్ ప్రార్థన. మనకి ఏంటంటే వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చిన కొంచెం కూర్చొని ఫ్రీగా ఉండడం కోసం, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కొంతమంది కూర్చున్నప్పుడు ఏమవుతుంది కొంచెం వెళ్ళిపోతుంది కదా, అట్లా అందుకని ఇక్కడైతే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అది నేను చెప్తాను, చెప్పిన తర్వాత మేము చూసుకొని వెళ్దాం అన్నమాట. అది 25వ తారీఖు. ఆ తర్వాత మెయిన్ 29, 30 మా దగ్గర జరుగుతుంది. 31 అయిపోయిన తర్వాత ఫస్ట్ తారీఖు సాయంత్రం కూడా మన సేమ్ ఇక్కడే ఉంటాం ప్రార్థన. మొదటి తారీఖు సాయంత్రం అన్నమాట. ఇంతకుముందు మొదటి తారీఖు సాయంత్రం పెట్టలేము మనం, గుర్తుందా మీకు? ఫస్ట్లో పెట్టేవాడు, గుర్తుందా మీకు? అంత ఫస్ట్లో పెట్టేవాడు, మళ్ళీ మధ్యలో మారిపోయింది. అందుకని ఈసారి 1వ తారీఖు ఒకరిని క్యాన్సిల్ చేసుకుంటాం అన్నమాట. 25వ తారీఖు కూడా షెడ్యూల్ అన్నీ ఉంటాయి అనమాట. అన్నీ ఆ సమయంలో అన్నీ కూడా ఎక్కడికక్కడ మనం వాట్సాప్ పెట్టుకుని వెళ్ళిపోతాం. ఇది మెయిన్ అనమాట ప్రార్థన. ఈ వారంలో మాత్రం శుక్రవారం సాయంత్రం ప్రార్థన అంతే, శనివారం ప్రార్థన, ఆదివారం. ఇంకేమో చెప్పాలనుకున్నాను ఎవరైనా? గత ఇక నూతన సంవత్సరం నుంచి కొన్ని విషయాలు ఈ పాఠ పుస్తకంలో మీకు ఆ క్రమాలు ఇష్టం కదండి. దీంట్లో మెయిన్ చిన్న అక్షరాలు ఎవరు కొంచెం అందరూ కనపడుతుంది. చిన్నగా వేస్తారు అనుకోండి, అదే చిన్న వేసారు. ప్రార్థన చేసుకుంటాం చదువుగా. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమలో తండ్రి, మీకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభావం మీతో మరి కొడుకు ముగించుకుంటా ఉన్నాం. తిరిగి మన ప్రభావం వెళ్తుండగా మీ సహాయం ఉంచండి. మరి దేవ పిల్లల విషయంలో కూడా ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాను సన్నిధిలో అయ్యా. ఇదిగో మరి సండే స్కూల్ పిల్లలు మరి ప్రియా రేఖా కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. రేఖా విషయంలో మొత్తం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తన మంచి హెల్త్ని ఇవ్వండి ప్రభా. ప్రతి సీజన్గా వచ్చే ప్రతి విధమైన డిసీజులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో తను మరి ఎక్కడైతే జాగ్రత్తగా ఉండాలో అక్కడ జాగ్రత్తగా నేర్పించండి అయ్యా. మంచి వివేచన గ్రహించిన ప్రభా. అండ్ అంతేకాదు ముఖ్యంగా పిల్లల చదువుల్లో ఎడ్యుకేషన్లో కూడా సహాయం చేయండి. కీర్తన, స్మృతి, నిర్దేశం, అలాగే ఎమోషన్ ప్రభా, శ్రవంతి, వీళ్ళందరూ కూడా ప్రభా, జెసికా, యోషి వీళ్ళందరూ కూడా చదువుకుంటూ ఉన్నారు. నేను పెద్ద క్లాస్ పరీక్షలు రాస్తున్న పిల్లల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను సన్నిధిలో. ఆమె ఇంటర్మీడియట్ రాస్తున్న పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం. పిల్లల కొరకు 14 పాయింట్లు కూడా మేము నిరంతరం జ్ఞాపకం తీసుకునే కొరకు మాకు అనుగ్రహించండి. మా జ్ఞాపకాలు తీసుకురండి ప్రభా. వాళ్ళు ఈ వారంలో శుక్రవారం రోజు మేము 8 to 12 ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేయండి. శనివారం మరలా ప్రేమను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మీ చిత్తమైతే ఆ సమయంలో కూడా నాయన తండ్రి మీరు మాకు ఇచ్చిన ఆలోచన చెప్పులు మేము నడుచుకోవడానికి మీరే సహాయం చేయండి. కృప చూపించి బలపరచండి. మీ ఆత్మకారాన్ని మీ పక్షాన్ని జరిగించండి. నువ్వు ఎంతైనా నమ్మలేని దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటాను ప్రభా. కృప చూపించండి నాయన. ప్రతి కార్యక్రమం కూడా ప్రభా, ప్రతి ప్రేయకుడు కూడా ఆత్మ సంబంధంగా రెగ్యులర్గా క్రమంగా జరిగిపోవడానికి కావాల్సిన కృపలు ఇవ్వండి ప్రభా. తండ్రి మీకే స్తోత్రాలు. ఇంకా అంతర్గా జరిగే ప్రతి విషయం కూడా ఎలా నడుచుకోవాలో మాకు ఉపదేశం చేసి బోధించండి అయ్యా. ఆయన కొడుకులు ఆయన చక్కగా క్రమంగా అందరూ రావాలి ప్రభా. ఆయన రావడమే కాదు, ప్రతి ఒక్కరూ పట్టుబడాలి ప్రభా. నీకు మహిమకరంగా జరగాలి. ఇంకా రానున్న దినాల్లో మీరు ఇచ్చే ఆలోచన ప్రకారం మేము చక్కగా నడుచుకునే మాకు అందరికీ అనుగ్రహించి సంపూర్ణమైన చిత్తాన్ని మా పట్ల జరిగించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మీకు ఆరోపించుకోండి. యేసుక్రీస్తు నామములోనే ప్రభా ఇచ్చిన ప్రతి కానుకను మీరు ఆశీర్వదించాలి అయ్యా. వారికి రావాల్సిన ప్రతిఫలాలను అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక.